మాట మీద నిలబడటంలో పవన్ కళ్యాణ్ తరువాతే ఎవరైనా అని అన్నారు విశాఖ జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్. పవన్ కళ్యాణ్ సీఎం అయితే రాష్ట్ర దశాదిశ మారుతుందన్నారు ఆయన. రాజకీయాల్లో మార్పు తేగల ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటున్న సుందరపు విజయ్ కుమార్తో మా ప్రతినిధి ఆశలత ఫేస్ టు ఫేస్. ప్రజారాజ్యం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సుందరపు విజయ్ కుమార్ పుష్కర కాలం తర్వాత తన సొంత నియోజకవర్గమైన యలమంచిలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇక్కడ పార్టీలు బలాబలాలున్నాయి. జనసేనకి ఆదరణ ఎట్లా ఉంది, అదేవిధంగా నియోజకవర్గ సమస్యలపైన సుందరపు విజయ్ కుమార్ ఏం చేయబోతున్నారన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, మీకు ఇక్కడ సీట్ వచ్చిన నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది? ప్రధానంగా ఇక్కడ మిగతా త్రిముఖ పోటీ ఉంటుంది ఇక్కడ అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. మీరైతే వన్ సైడ్ అవుతుందని చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఏం చెప్పలేదు. ఇక్కడ ఉన్న మా జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ లేదా ప్రజలు కానీ ఏదో చెప్తూ ఉంటారు, బయట రకరకాలు చెప్తుంటారు. దాని మీద అయితే మేము ఇది చేయలేదు మేడం. వాస్తవానికి ఏంటంటే ఇట్స్ ఎన్ వెరీ బిగ్ యాక్టివిటీ. ఈ దేశంలో ప్రపంచంలోనే ఒక అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ మన ఇండియా. ఈరోజు ఆ ఎలక్షన్స్తో పాటు మొత్తం ఇండియా పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లీలో కూడా మనం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్క పౌరుడు ఇందులో పాల్గొనాలి. అయితే ఎవరు బలాబలాలు ఎలా ఉంటాయి, ఏముంటాయి, మేము వన్ సైడా ఇదే అనేది కన్నా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేటప్పుడు డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని మేము చాలా ఎంత జెన్యూన్గా అయితే ఉన్నామో, ఎలక్షన్ కూడా ఒకవేళ సింగిల్గా అయిపోయినా కూడా వన్ సైడెడ్ ఎలక్షన్ అయినా కూడా లాస్ట్ మినిట్ వరకు చాలా భక్తితో మేము ఈ ఎలక్షన్ చేయబోతున్నాము. గతంలో కూడా మీకు చాలా వరకు చివరి వరకు సీట్ వస్తుంది అని నమ్ముతూ అనేక మార్లు మీరు ఇబ్బంది పడిన ఘటన కూడా ఉంది. ఈసారి కూడా మీరు చివరి వరకు ఒకంత టెన్షన్ పడిన వాతావరణం అయితే కనబడింది. మీకు సీట్ వచ్చిన నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఒకటి మేడం, లాస్ట్ టైం కూడా సీటు కన్ఫర్మ్ చేసింది ఆయనే, బయట అనౌన్స్ చేసింది ఆయనే, చాలా ఎర్లీగా అనౌన్స్ చేశాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్లో ఈక్వేషన్స్ అంటున్నారు, కానీ నాకు తెలిసిన నిజాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా లేదు. ఈ జిల్లాలో మాలాంటి వ్యక్తుల్ని తొక్కడానికి ఒక సెట్ ఆఫ్ నాయకులు ఉన్నారు. ఆ నాయకులు మమ్మల్ని దొక్కేస్తుంటారు. ఈవెన్ ఇప్పుడు కూడా తొక్కడానికి ట్రై చేశారు, కానీ ఆ పప్పులు వేరే నాయకుల దగ్గర ఇదవుతుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరలేదు వాస్తవానికి. ఇంకోటి ఏంటంటే నాకైతే టెన్షన్ అయితే లేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ జాయిన్ అయిన రోజు నుంచి నేను ప్రచారం మొదలు పెట్టుకున్నాను. మీకు తెలుసో లేదు, ఇప్పుడు మొత్తం ప్రచారం ఇంటింటికి అయిపోయింది. నా ప్రచారం ఓన్లీ గాజు గ్లాస్ గుర్తు మధ్యలో వచ్చింది. ఆ గ్లాస్ గుర్తు నేను తీసుకెళ్ళాలి, ఎలక్షన్ చేసుకోవాలి. నాకు టెన్షన్ అయితే లేదు, ఎందుకంటే నమ్మకం మీరు చూసారా మేడం, ఈరోజు నాది మరి ఫస్ట్ లిస్టులో నాకు పేరు అనౌన్స్ చేయడం అంటే నిజంగా ఆయన చెప్తుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను మేడం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నాకు సీట్ ఇచ్చారని నేను మాట్లాడలేదు. నాకు సీట్ అనే దానికి నేను ఒక పుష్కర కాలం వెయిట్ చేశా, దానికోసం ఆరాటపడ్డాను. మా ఫ్యామిలీ అంతా ఆరాటపడింది. సీట్ వచ్చేస్తే గెలిచేస్తాం అనే ఫీలింగ్లో మేము ఏదో కష్టపడవచ్చు అనే ఫీలింగ్లో సీట్ రావడానికి ఎన్నో శక్తులు దాన్ని అడ్డాయి. ఈరోజు సీట్ వచ్చిన తర్వాత నాకు సీట్ రావడం అనేది చాలా చిన్న విషయం అయిపోయింది. ఎందుకంటే పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఆయన నాకు ఇచ్చిన ట్రీట్మెంటు, ఆయనలో ఉన్న గుణాలు, అసలు సీట్ అనేది నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు. టెన్షన్ అయితే లేదు. కాకపోతే ఈ గేమ్లోనే ఏమవుతుందంటే సీటు ఎప్పుడు రావాలి, ఆ సీట్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఉంటే డిసడ్వాంటేజ్ ఉంటే, పొలిటికల్ గేమ్ కదా మేడం, దాని మీద తొందరగా వస్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనేది తాపత్రయం తప్పితే టెన్షన్ లేదు. ఇప్పుడు తీసుకున్న మేనిఫెస్టో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ థింగ్, అన్ని విషయాలు ఆలోచించి ఎలా పడితే అలా ఆలోచించలేదు. పక్కాగా ప్లాన్ చేసుకొని మనకి ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, ఏది ఇంపార్టెంట్ కాదు, ఇవన్నీ ఆయన వేరు మేడం. మనం ఓపెన్గా చెప్తున్నాను, ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ నాకు ఎవరి మీద లేదు. నేనైతే ఈరోజు చెప్తున్నాను మేడం, చాలా మంచి నాయకుడి దగ్గర నేను ఈరోజు శిష్యరేఖం చేస్తున్నట్టు 100% ఏదో ఒక రోజు ఈ భారతదేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ 100% దిశ మార్చగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే. యలమంచిలి నియోజకవర్గంలో గెలుపు వన్ సైడ్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల ఏదైతే సంక్షేమం ఉందో దానికోసం కృషి చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి దగ్గర పనిచేయడం అనేది ఒక అదృష్టం. సీట్ అనేది చాలా చిన్న విషయం. అయితే ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు కూడా మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఈ మార్పు తథ్యం అంటున్నారు సుందరపు విజయ్ కుమార్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి.
this is Siddhi Idnani, and please do subscribe to New Waves.